హాయ్ అండి. ఈరోజు కలెక్షన్ వచ్చేసి మన సిగ్నేచర్ కలెక్షన్ ఫెండీ ఫ్యాబ్రిక్లో డిజిటల్ ప్రింట్స్ అండి. ప్రీవియస్గా అయితే 2 ప్రింట్స్లో అయితే చూపించాను కదా. యాక్చువల్గా రీల్లో అయితే అన్ని డిజైన్స్ కూడా రాగానే పెట్టేశాను అనమాట. ఎందుకంటే ప్రింట్ కదా వెంటనే కాపీ అయిపోతుంది అనేసి ఇంకా నేను డ్రెస్సెస్ స్టిచ్ చేయకుండానే ఆ వీడియో అయితే చేసేసాను. చాలామంది అలానే పర్చేస్ చేసుకున్నారు. కొంతమంది అయితే వెయిట్ చేస్తున్నారండి, ఎలా డిజైన్ చేస్తాను అవి చూసి అవుట్పుట్ చూసిన తర్వాత మోడల్ని చూసిన తర్వాత ఒక ఇమాజినేషన్ వస్తుంది కదా, ఆ తర్వాత తీసుకుందాం అనేసి చాలామంది వెయిట్ చేస్తున్నారు. మెసేజెస్లో కూడా అడుగుతున్నారు అనమాట ఎప్పుడు స్టిచ్ చేస్తారు అనేసి. అందులో అయితే నేను ఈరోజు 2 డిజైన్స్ అయితే రిఫరెన్స్ డ్రెస్సెస్ డిజైన్ చేశాను. అవి ఎలా ఉన్నాయి ఏంటి అనేది లాస్ట్లో చూపిస్తాను. ఇప్పుడు కలెక్షన్ ఎలా ఉందని చూద్దాం. కలెక్షన్లోకి వెళ్ళే ముందు మాత్రం మీరు ఈ ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ఖచ్చితంగా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు మాత్రం మీరు 100% సాటిస్ఫై విధంగానే నా కలెక్షన్ అయితే ఉంటుంది. మార్కెట్ ప్రైస్ కన్నా తక్కువ ప్రైస్లో మంచి క్వాలిటీలో కావాలి, 10 మందిలో స్పెషల్గా యూనిక్గా ఉండాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఈ ఛానల్ మీకు హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఇప్పుడే అర్జెంటుగా మీరు ఫ్యాబ్రిక్ పర్చేస్ చేయకపోయినా ఆల్రెడీ మీ దగ్గర ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి, వాటికి స్టిచ్ చేసుకోవాలన్నా మోడల్స్ కావాలంటే మన దాంట్లో ప్రతి ఫ్యాబ్రిక్కి కూడా చాలా మోడల్స్లో నేను డ్రెస్ డిజైన్ చేసి చూపిస్తున్నాను కదా, ఆ మోడల్స్ అయినా మీకు యూస్ఫుల్గానే ఉంటుంది. అలాగే ఇప్పుడు కలెక్షన్ ఎలా ఉందని చూపిస్తాను. ఇదైతే మనకి ఫెండీ సిల్క్లో వస్తుంది, డిజిటల్ ప్రింట్ అండి. మీకు వాష్ చేసినా కలర్ షేడ్ అవ్వడం అలా అయితే ఏమి ఉండదు. మేము ఇప్పుడు తీసుకున్నప్పుడు ఎలా ఉందో ఆఫ్టర్ వాష్ కూడా అలానే ఉంటుంది. మనకి ప్రజెంట్ ట్రెండీగా ఉంది కదా, స్పేస్ సిల్క్ అని కూడా అంటారు. చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు ఫెండీ సిల్క్ అంటే ఏంటి అనేసి, చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. మనకి మార్కెట్లో బాగా హల్చల్ చేస్తున్న స్పేస్ సిల్కే అండి. దీనిపైన మనకి ఇంతవరకు డిజిటల్ ప్రింట్స్లో అయితే ఎవరు కూడా తీసుకురాలేదు. నేనైతే చాలా ఓన్ డిజైన్స్ అయితే దీని మీద వేయించాను అనమాట. అందులోనే ఈరోజు అయితే 2 డిజైన్స్లో చూపిస్తున్నాను. ఇది వచ్చేసి మనకి చీతా ప్రింట్ లాగా వస్తుంది, ఫ్యాన్సీగా ఉంటుందన్నమాట. దీంతో మనము క్రాప్ టాప్ లెహెంగాస్, అనార్కలి కుర్తీస్, స్కర్ట్స్, టాప్స్ కానివ్వండి, ఎలా అంటే అలా మనం మల్టిపుల్గా డిజైన్ చేసుకోవచ్చు. శారీ లాగా మాత్రం ఎక్సలెంట్గా ఉంటుందన్నమాట. ఒకే ఫ్యామిలీలో కాంబోస్ లాగా కావాలి అనుకుంటే ఒకళ్ళు ఫ్రాక్ లాగా, ఒకళ్ళు క్రాప్ టాప్ లాగా, లేదంటే శారీ కట్టుకునే వాళ్ళైతే శారీ లాగా, అలా ఎలా అంటే అలా మనం డిజైన్ చేసుకోవడానికి చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. ఫ్యాబ్రిక్ కూడా ఎక్సలెంట్గా ఉంటుందన్నమాట. చూడండి, మంచి బడ్జెట్లో మనకి మంచి ఫ్యాన్సీ శారీ, డిజైనర్ శారీ లాగా కావాలనుకుంటే మాత్రం ఇదైతే సూపర్ అనమాట. వేసుకుంటే కూడా లైట్ వెయిట్గా చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. మరీ ఫెండీ సిల్క్ అనగానే లేసినట్టుగా ఉండడం, మన ఫ్యాట్ ఉన్న వాళ్ళకి ఎలా ఉంటుందని టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. నేను అందుకే లాస్ట్ టైం ఫ్రాక్ కూడా డిజైన్ చేసుకొని చూపించాను. వేసుకుంటే కంఫర్టబుల్గా ఉంది, స్మూత్గా, చూడటానికి షైనీగా, పార్టీ లుక్ లాగా కూడా వచ్చిందనమాట. మనం డిజైన్ చేసుకునే దాన్ని బట్టి ఇంకా లుక్ అనేది మారిపోతుంది. ఇది చూడండి, మనకి మల్టీ కలర్లో వస్తుంది. పిస్తా గ్రీన్, బ్రౌన్, ఇక్కడ మనకి పీచ్ కలర్ కాంబినేషన్స్తో బ్లాక్ కలర్తో చీతా ప్రింట్ అనేది ఇలా హైలైట్ అయిందనమాట. ఎంత బాగుంది కదా. అలాగే దీంతో కాంబినేషన్గా ఫెండీ సిల్క్లోనే ప్లెయిన్ ఫ్యాబ్రిక్ కూడా మన దగ్గర అవైలబుల్గా ఉంది. దీనికి కాంబినేషన్గా మీకు డ్రెస్ చూపించిన తర్వాత ఒక ఐడియా వస్తుంది. దీనికి శారీ లాగా యూజ్ చేసినప్పుడు ప్లెయిన్లో మనం బ్లౌజ్ లాగా డిజైన్ చేసుకుంటే కూడా చాలా బాగుంటుంది. అలాగే నెక్స్ట్ డిజైన్ వచ్చేసి ఫ్లవర్స్ అండి. మంచి మంచి ఫ్లవర్స్ మనకి ట్రెండీగా లుక్ బాగుంటుంది. ఇప్పుడు నేను వేసుకున్న టాప్ అనమాట. మీకు ఫస్ట్ ఫ్యాబ్రిక్ అయితే చూపిస్తాను. ఇది కూడా మనం శారీ లాగా, డ్రెస్సెస్ లాగా, ఇలా పెప్లం టాప్స్ లాగా ఎలా అయినా మనం డిజైన్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది. మంచి బడ్జెట్లో అండి. ఇంత మంచి బడ్జెట్లో డిజైనర్ ప్రింట్స్లో మీకు శారీస్ కావాలనుకుంటే చాలా కాస్ట్ అవుతుంది. అలాంటిది మనకి శారీ లాగా మీరు 6 మీటర్స్ అలా తీసుకున్నా కూడా మంచి బడ్జెట్లో వస్తుంది అనమాట. లావెండర్ పైన మంచి వైట్ కలర్లో ఫ్లవర్స్, దానిపైన మనకి ఎల్లో కలర్లో ఇలా హైలైట్ అయిపోయింది. చిన్న చిన్న ఫ్లవర్స్, పెద్ద పెద్ద ఫ్లవర్స్, మొత్తం మిక్స్డ్గా ఆల్ ఓవర్ ప్రింట్లో అయితే ఉంటుంది. మంచి ప్లీట్స్ ఇచ్చి హెవీ ఫ్రాక్ లాగా డిజైన్ చేసుకున్నా కూడా లైట్ వెయిట్గా, చూడ్డానికి కూడా పార్టీ లుక్తో అయితే ఉంటుంది. ఈ ఫ్యాబ్రిక్స్తో నేను డ్రెస్సెస్ అయితే డిజైన్ చేశాను, అవి కూడా మీకు చూపిస్తాను. మాన్వికకి, నాకు అంటే పెద్ద పాపకి ఫ్రాక్ లాగా డిజైన్ చేశానండి. అది కూడా ప్లీట్స్ ఎక్కువ ఇచ్చాను అనమాట. 3 స్టెప్స్తో మొత్తం ఫ్లేయర్ ఎక్కువ వచ్చేటట్టుగా ఇలా నేను ప్లీట్స్ అయితే ఇచ్చాను. పైన సింపుల్ మోడల్ జస్ట్ స్ట్రిప్స్ లాగా ఇచ్చాను. బ్యాక్ అయితే మనకి ఇన్విజిబుల్ జిప్ ఉంటుంది. లోపల క్రేప్ కానీ మనము సాటిన్ కానీ వేసుకోవచ్చు అనమాట. లైనింగ్ చాలా బాగుంటుంది. అంటే ఫ్లెక్సిబుల్గా ఉండాలనుకుంటే ఇలా మీరు యూస్ చేసుకోవచ్చు. డైరెక్ట్గా కాటన్ వేస్తే మనకి ఇంత లుక్ ప్లఫీగా అనిపించదు. అందుకే మీరు క్రేప్ యూస్ చేస్తే మనకి బాగుంటుంది అనమాట ఈ ఫ్యాబ్రిక్కి. అలాగే నేను పెప్లం టాప్ లాగా కూడా డిజైన్ చేసుకున్నాను, బయటికి వెళ్ళినప్పుడు వేసుకోవడానికి. అలా
మీకు అనార్కలి కుర్తీ లాగా కావాలన్నా కూడా వైట్ లెగ్గిన్ పేరప్ చేసుకొని వేసుకుంటే లుక్ చాలా బాగుంటుంది. నేనైతే పెప్లం టాప్కి ప్లాజో, వైట్ ప్లాజో అయితే యూజ్ చేశానండి. మీకు ఫొటోస్ అయితే స్క్రీన్ పైన యాడ్ చేస్తాను. అలాగే చీతా డిజైన్ అన్నాను కదా, అందులో కూడా మీకు క్రాప్ టాప్ లెహెంగా అయితే డిజైన్ చేశాను. ఇది మాన్వికా సైజ్లోనే క్రాప్ టాప్ లెహెంగా చాలా ట్రెండీగా ఉంది, మనకి పార్టీ లుక్గా కూడా ఉందన్నమాట. చూడండి, ఇది లెహెంగా కింద ఎక్స్ట్రా ప్లీట్స్ వచ్చేలాగా ఇచ్చాను. మొత్తం ఫుల్ ఫ్లేర్ అనమాట. 4 మీటర్ ఫ్యాబ్రిక్ అయితే తీసుకున్నానండి. చాలామంది అడుగుతున్నారు ఎంత ఫ్యాబ్రిక్ పడుతుంది, ఒక ఐడియాకి చెప్పండి, మేము అటు ఇటుగా తీసుకుంటాము ఏజ్ని బట్టి అనేసి చాలామంది అడుగుతున్నారు. ఈ మోడల్కి అయితే 4 మీటర్స్ ఫ్యాబ్రిక్ అయితే తీసుకున్నాను. లోపల కాటన్ లైనింగ్, క్రేప్ లైనింగ్, ఇంకా క్యాన్ కూడా ఇచ్చాను అనమాట. మొత్తం 4 లేయర్స్ మనకి ఇంత ప్లఫీగా వచ్చింది. చాలా లైట్ వెయిట్గా ఉందండి, ఫుల్ లైట్ వెయిట్గా ఉంటుంది. లెహెంగా చూడండి ఎంత బాగా వచ్చిందో. స్కర్ట్ మోడల్లో కావాలన్నా కూడా మీరు డిజైన్ చేసుకోవచ్చు. దీనికి బ్లౌజ్ వచ్చేసి కొంచెం ట్రెండీగా మోడర్న్గా ఉండేలాగా ఇలా ఫ్రంట్ సైడ్లో మొత్తం ప్లీట్స్ ఇచ్చేసి కౌల్ స్లీవ్స్ ఇచ్చాను అనమాట. చాలా బాగుంటుంది, వేసుకుంటే లుక్ చాలా బాగా వచ్చింది. చూడండి, ఈ కాంబినేషన్ అయితే నేను డిజైన్ చేశాను. ఇవి వేసుకున్న ఫొటోస్ అన్నీ కూడా మీకైతే స్క్రీన్ పైన యాడ్ చేస్తాను. ఇంకా కూడా చాలా డిజైన్స్ ఉన్నాయి. ఒక్కసారి మీరు కావాలనుకుంటే ఇన్స్టాగ్రామ్లో రీల్ పోస్ట్ చేశాను అనమాట ప్రీవియస్గా. ఒక్కసారి అది చూసినట్టయితే ఇందులో మనకి ఏమేమి డిజైన్స్ ఉన్నాయి, కలర్స్లో ఎట్లా ఉన్నాయి అనేసి 18 to 20 డిజైన్స్ అయితే పెట్టానండి. మీకు డైరెక్ట్గా రిఫరెన్స్ డ్రెస్ లేకపోయినా సరే మేము తీసుకుంటాం అనుకుంటే ఆ రీల్ చూసి మీరు పర్చేస్ చేసుకోవచ్చు. ఆల్రెడీ నేను వెబ్సైట్లో కోడ్స్ కూడా ఇచ్చి వెబ్సైట్లో పెట్టానండి. ఇప్పుడు స్క్రీన్ పైన కూడా యాడ్ చేస్తాను ఆ కోడ్ అయితే. మీరు ఆ కోడ్ సెర్చ్ చేసినట్లయితే సేమ్ ఫ్యాబ్రిక్ ఓపెన్ అయిపోతుంది. కలర్ వైజ్గా, డిజైన్ వైజ్గా అన్ని డిజైన్స్ ఒకే కోడ్లో పెట్టాను అనమాట. అలా మీరు చూస్ చేసి కూడా పర్చేస్ చేసుకోవచ్చు. ఇలా ఆన్లైన్లో కాదు, డైరెక్ట్గా ఫ్యాబ్రిక్ చూసిన తర్వాత తీసుకుంటాం అనుకుంటే మన స్టోర్కి వచ్చేసేయండి. స్టోర్ లొకేషన్ వచ్చేసి కూకట్పల్లికి దగ్గరలో ఉన్న గాజుల రామారం. మ్యాప్ లింక్ అలాగే వెబ్సైట్ లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో అయితే యాడ్ చేస్తాను. ఇంకా కూడా ఇలాంటి మరిన్ని అప్డేట్స్ చాలా రాబోతున్నాయి. ఎవరు కూడా మిస్ అవ్వద్దు అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ.